హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వుడ్ పాలిష్ తెలుగు. మనకి ప్రీవియస్ వీడియోస్‌లో కొన్ని కామెంట్స్ అయితే పడ్డాయి. కామెంట్ ఏంటంటే వేపకర్రకి పీయూ పాలిష్ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. వేపకర్రకి పీయూ పాలిషే కాదు, 2K పాలిష్ ఏదైనా ఏ పాలిష్ అయినా గాని ఎంపోరియం మెటీరియల్‌తో సహా అన్నీ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక విషయం అయితే క్లియర్‌గా చెప్తాను వినండి. మనకి కోడి కంటే మసాలా ఖర్చు ఎక్కువ అంటారు కదా! ఆ టైప్‌లో ఉంటుంది మన వేపకర్రకి పీయూ పాలిష్ చేస్తే. వేప వచ్చేసరికి అడుగు 450, 500 ఆ రేంజ్‌లో ఉంటుంది. మనకి పీయూ వచ్చేసరికి ఒక లీటర్ వచ్చేసరికి రూ. 1000 కాస్ట్‌లో ఉంటుంది. మనం అంతా చేసుకొని ఏదో కష్టపడి మనం పీయూ పాలిష్‌లు, ఎంపోరియో పాలిష్‌లు చేసుకున్నా గానీ యూజ్‌లెస్‌గా ఉంటుంది. ఎందుకంటే వేప అనేది ఎప్పటికైనా సరే బెండొచ్చేస్తుంది. మనకి క్లైమేట్ చేంజెస్ అనేవి కంపల్సరీ ఉంటాయి. అందువల్ల వేప వచ్చేసరికి బెండొస్తుంది. బెండొచ్చిన తర్వాత మనం నీట్‌గా ఫినిష్ చేసిన మెటీరియల్ కూడా పాడైపోయి బాగోదు. వేప వాడేవాళ్ళు ఎప్పుడైనా సరే మందంగా చేయించుకోండి. మరీ పలసగా అనేది ఉంటే మాత్రం ఈజీగా చాలా సంవత్సరాలు కూడా ఉండవు. చాలా ఈజీగా అయితే బెండొచ్చేసిద్ది. ఇప్పుడు నేను పనిచేస్తున్న ఈ డోర్‌లు వచ్చేసరికి సైడ్ చుట్టూ ఫ్రేమ్ మొత్తం టేక్ వుడ్ యూజ్ చేశారు. కేవలం మధ్యలో బిళ్ళల వరకు మాత్రమే వీళ్ళు వేప అయితే వాడారు. మీ అందరికీ వీడియోలో క్లియర్ గానే కనిపిస్తుంది కదా! సైడ్ ఫ్రేమ్స్ వచ్చేసరికి యెల్లో షేడ్ లో టేక్ వుడ్ నేచురల్ గా ఉంది. వేప వచ్చేసరికి రెడ్ షేడ్ లో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.